నమస్కారం అండి. నా పేరు శ్రావ్య, హైకోర్టు అడ్వకేట్. ఒక విల్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్? మనం యూజువలీ అనుకుంటాము మనం చనిపోయే ముందు రాసి వెళ్తే సరిపోతుందని చెప్పేసి. కానీ ఈ మధ్య మనకున్న సిట్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఏ సమయం ఏమైనా అవ్వచ్చు. అలాంటి వాటికి మన ప్రాపర్టీ అది ఇమ్మూవబుల్ ఉండనియండి, మూవబుల్ ప్రాపర్టీ అన్నా ఉండనియండి ఎలా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము? ఇప్పుడు మనం ఒక సింపుల్ పేపర్ పైన రాసి ఇచ్చేస్తే సఫిషియెంట్ అని అనుకుంటాం. సో దాని గురించి మాట్లాడదాం. విల్ అసలు ఎవరికి ఇవ్వగలుగుతారు? విల్ అనేది మన ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన తర్వాత కూడా దాన్ని ఎవరు వాడగలుగుతారో, ఎలా వాడగలుగుతారో, ఏ విధంగా చేసుకోవచ్చు, ఎంత టైం వరకు ఎంత సమయం వరకు చేసుకోవచ్చు అనేది విల్లో రాసి ఉంటుంది. ఒక విల్ అనేది ఎవరైనా చేయొచ్చు. ఎవరన్నా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎవరికి సొంతంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావాల్సి అనుకోండి, లేకపోతే ఒక ఫ్రెండ్కి, లేకపోతే వేరే ఎన్జిఓస్కి ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఎవరికి ఇవ్వచ్చు? ఒక మైనర్కి అయితే విల్ ఇవ్వలేము. స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తే గార్డియన్ వాళ్ళకి ఎవరైతే ఉందో స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలా. ప్లస్ ఒక అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ పర్సన్ కూడా ఇచ్చినప్పుడు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలా. ప్లస్ మనము మన సొంతంగా మన ఇష్ట ప్రకారం ఒక పర్సన్కి రాసినప్పుడు వీళ్ళు ఇష్ట ప్రకారం ఉండాలి. ఒక ఫోర్స్ఫుల్గా ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ అలా ఇచ్చింటే విల్ వ్యాలిటీ ఉండదు. ఇప్పుడు విల్ అనేది ఒక సింపుల్ పేపర్లో రాసుకోవచ్చు. మనం సింపుల్ పేపర్లో సింపుల్ లాంగ్వేజ్లో మనకి ఎలా కావాలంటే మన ప్రాపర్టీస్ ఏమైతే మెన్షన్ చేసి స్పెసిఫిక్గా మీరు మూవబుల్ ప్రాపర్టీ మెన్షన్ చేసినప్పుడు మనకు ఓనర్షిప్ ఉన్నప్పుడు ఈ ప్రాపర్టీస్ అనేసి జస్ట్ ఒక సింపుల్ పేపర్లో వైట్ పేపర్లో తీసుకొని మీరు రాసుకోవచ్చు. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నప్పుడు కూడా దాన్ని కరెక్ట్గా సర్వే నెంబర్ ఏంటి, ల్యాండ్ ఎక్కడ ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే స్పెసిఫిక్గా మెన్షన్ చేసి అడ్రస్ మెన్షన్ చేసి, లేకపోతే ఒక ఫ్లాట్ ఉంటే ఫ్లాట్ అపార్ట్మెంట్ నెంబర్ స్పెసిఫిక్గా ఎంత స్పెసిఫిక్గా క్లారిటీగా మెన్షన్ చేస్తే మనకి అంత ప్రొటెక్షన్ ఉంటుంది. అది స్పెసిఫిక్గా మెన్షన్ చేసి ఏ పర్సన్ కన్నా ఇవ్వచ్చు. ఒక పర్సన్కి స్పెసిఫిక్గా ఇవ్వచ్చు, లేకపోతే ఇద్దరికి షేర్ చేసుకోమని ఇవ్వచ్చు, లేకపోతే మనకు సన్స్ అండ్ డాటర్స్ కాకుండా కూడా వేరే థర్డ్ పార్టీకి అంటే వేరే మనం కజిన్స్ కానీ, లేకపోతే ఒక ఫ్యామిలీ కానీ, ఫ్యామిలీ ఫ్రెండ్ కానీ ఎవరికైనా రాసుకోవచ్చు. అది మన ఇష్టం, మనం ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం మన తర్వాత అనేది. ఇప్పుడు చాలామంది చనిపోయే ముందు రాసుకుంటే సఫిషియెంట్గా ఉంటుంది, ఇప్పుడు ఎందుకు రాసుకుందాం అనేది. కానీ ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అండి, ముందే రాసి పెట్టుకుంటే మనకి తర్వాత రేపు ఏమి సడన్గా యాక్సిడెంట్ అవుతుందని మనం అనుకోలేం. సడన్గా ఏమన్నా మనకి డ్యామేజ్ అయ్యి మనం లాస్ ఆఫ్ మెమరీ ఉండొచ్చు. అలాంటి సిట్యువేషన్స్లో కూడా ఈ డాక్యుమెంట్ ఏమైతే ఉందో మన ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేస్తుంది. విల్లో స్టాంప్ డ్యూటీ అయితే అవసరం లేదు. స్టాంప్ డ్యూటీ ఏం అవసరం లేదు. ఒక బాండ్ పేపర్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా ఒక వైట్ పేపర్ పైన మీరు మీ డీటెయిల్స్ అంతా రాసి, ఇద్దరు విట్నెసెస్ కంపల్సరీ. మీరు ఆ విల్ రాసినప్పుడు 2 విట్నెసెస్ ఎవరైతే మేజర్స్ ఉన్నారో మీరు ఆ విల్ రాసినట్టు, మీరే సైన్ చేసినట్టు, మీ ఇష్టపూర్వకంగా మీరు ఇస్తున్నారని చెప్పేసి ఇవ్వచ్చు. మీరు విల్ రాసినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క పేజ్లో మీరు సైన్ చేయాల్సిన కంపల్సరీ. మీరు ఏమైతే ఒక పేజ్లో రాసకుండా ఇంకో సెకండ్ థర్డ్ పేజ్లో కూడా ఏమైతే రాస్తున్నారో ప్రతి ఒక్క పేజ్లో రాసినప్పుడు మీరే ఇస్తున్నట్టు, మీ ఇంట్రెస్ట్గా ఉన్నట్టు అని అర్థం. అలాంటప్పుడు ఖచ్చితంగా మీ ఒరిజినల్ సైన్, ఇప్పుడు మీరు ఏమైతే యూజువలీ వేరే డాక్యుమెంట్స్లో మీరు సైన్ చేస్తారో అదే డాక్యుమెంట్స్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కసారి విల్ రాసేట కొత్త ప్రాపర్టీస్ మీరు కొన్నారనుకోండి, సపోజ్ కొత్త ప్రాపర్టీస్ కొన్నారు, లేకపోతే మీకు మైండ్లో లేదు నేను మార్చాలనుకుంటున్నాను అనేటప్పటికి అలా కూడా ఉన్న విల్ని మీరు సపోజ్ రిజిస్ట్రార్ దగ్గర మీరు వెళ్ళేసి విల్ని రిజిస్టర్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ విల్ని తన దగ్గర పెట్టచ్చు. మీరు చేంజెస్ ఎప్పుడైతే చేయాలనుకున్నారో తన దగ్గరికే వెళ్ళేసి పాత విల్ ఏమైతే ఉందో అది చింపేయచ్చి కొత్త విల్ రాసుకొని తన దగ్గర రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు ఓన్లీ 1-2 పాయింట్స్ మీరు చేయాలనుకుంటున్నారంటే దీంతోపాటు అడిషన్గా మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసి జస్ట్ మీరు ఇది అడిషన్స్ చేస్తున్నాము, ఈ చేంజెస్ చేస్తున్నాము, ఇవి తీయచ్చు, లేకపోతే యాడ్ అన్న చేయొచ్చు, అలా చేసి ఉన్న మీ విల్తో పాటు కూడా అటాచ్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు విల్ రిజిస్టర్ చేయడం కంపల్సరీ అనేది క్వశ్చన్ అరైజ్ అవుతుంది. విల్ రిజిస్ట్రేషన్ చేయడం అవసరం లేదు, రిజిస్టర్ చేయకపోయినా పర్లేదు, చేస్తే మంచిది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే రిజిస్టర్ చేసినప్పుడు సెక్యూర్గా ఉంటుంది. ఏమైనా ఫ్రాడ్ జరిగే కానీ, లేకపోతే ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా, వేరే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకోకుండా మీరు ఎప్పుడైతే రిజిస్టర్ చేస్తారో ఒక రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళేసి మీరు అక్కడ కాపీ పెడతారు కాబట్టి అది కన్సిడర్ చేస్తారు. సపోజ్ మీరు రిజిస్టర్ చేయకపోయినా దాని వ్యాలిటీ తక్కువ కాదు, వ్యాలిటీ ఉండదని అట్లా ఏమీ లేదు. ఏమంటే సెక్యూర్గా ఉండకపోవచ్చు. మీరు సడన్గా
ఏమైనా జరిగినప్పుడు మీకు ఆ విల్ దొరకకపోతే అప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సి వస్తుంది. అంటే లీగల్గా అన్నప్పటికీ సక్సెషన్ యాక్ట్ కింద మీకు ఎంత రైట్, మీ పిల్లలకి ఎంత హక్కు ఉంటుంది, మీ భార్యకి లేకపోతే మీ హస్బెండ్కి ఎంత హక్కు ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. సో సజెషన్ ఏమంటే ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ టు రిజిస్టర్ ఎ విల్. కానీ చేసుకోకపోయినా పర్లేదు. ఎవరు రాయగలుగుతారంటే ఏ పర్సన్ అన్న రాయొచ్చు. ఇప్పుడు స్పెసిఫిక్ ఏజ్లో ఉండి రాయాలనేది ఏమీ లేదు, మన ప్రొటెక్షన్ కోసమే నెససరీ. ఇప్పుడు కోర్టులో కేసెస్ ఎలా వస్తాయి, ఇలా విల్ దొరకకుండా తర్వాత లేటర్ పాయింట్ ఆఫ్ వ్యూ దొరికినప్పుడు, లేకపోతే 2-3 విల్స్ ఉన్నప్పుడు ఇలాంటి దాంట్లో కోర్ట్ కేసెస్ వస్తాయి. అది డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకనే మీరు ఎప్పుడన్నా ఒక విల్లు రాసినప్పుడు ఎవరికైనా చెప్పండి, ఇట్లా రాసేంత వాళ్ళ దగ్గర పెట్టండి, నాకు ఏమైనా అయితే మీరు చూసుకోండి. వాళ్ళని ఎగ్జిక్యూటర్స్ అంటారు. ఎగ్జిక్యూటర్స్ అన్నప్పటికీ మనకి ఏమైనా అయితే మనం ఎవరైతే ఆ విల్ వాళ్ళ చేతిలో పెట్టామో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకొని దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలా, ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేసి, మీ అసెట్స్ ఏంటి, మీ డెట్స్ ఏంటి, మీ లయబిలిటీస్ ఏంటి. బికాస్ సిచ్యువేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ముందు మీకు అసెట్స్ ఉండొచ్చు, ఆ కొద్ది తర్వాత మీకు డెట్స్ కూడా రావచ్చు. సో అది ఎలా మనము డెట్స్ పే చేసి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తూ ఎగ్జిక్యూటర్ హెల్ప్ చేస్తారు. మీరు అదే రిజిస్టర్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఉండొచ్చు. లేకపోతే మీరు ఆ విల్ డ్రాఫ్ట్ చేయడానికి ఎవరైనా అడ్వకేట్ దగ్గర వచ్చినా ఆ అడ్వకేట్ దగ్గర విల్ పెట్టుకుంటారు. ఎప్పుడైతే మీకు ఏమైనా సందర్భంలో మీకు ఏమైనా జరిగితే ఆ అడ్వకేట్ వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే మీరు విల్ రాస్తారో వాళ్ళకే సెక్యూర్డ్ కవర్లో ఇస్తారు. ఇది తన విల్లు, తన దాని ప్రకారంగా మీరు ప్రాపర్టీస్ని షేర్ చేసుకోండి అని చెప్పేసి. దీంట్లో ఇంకోటి ఏంటంటే అందరికీ మీరు అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పరు. యూజువలీ మనం కొన్నప్పుడు కొన్ని మన దగ్గర పెట్టుకుంటాము. కానీ విల్లో మీరు రాసినప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ అయితే మీరు విల్ రాస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ అయితే మీరు విల్ రాస్తున్నారో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఈ మూవబుల్ ప్రాపర్టీస్ ఇంతే కాదు, ఈ మూవబుల్ ప్రాపర్టీస్ కూడా నా దగ్గరే అనేసి. కానీ ఇక్కడ చిన్న డిస్ప్యూట్స్ విల్ని ఎలా క్వశ్చన్ చేస్తారు అనేది. ఇప్పుడు వీళ్ళలో మనము మన ప్రాపర్టీస్ ఇవి అని రాస్తాం, కానీ కొన్ని మంది లేదు ఆ ప్రాపర్టీని క్లెయిమ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి దానికి వాళ్ళు విల్ని కూడా క్వశ్చన్ చేయొచ్చు. సో విల్ని క్వశ్చన్ చేయడం డెఫినెట్గా వాళ్ళు కోర్టుకి అప్రోచ్ అవ్వాలా, కేసు వేసుకొని పలానా వ్యక్తి విల్ రాశారు కానీ ఆ ప్రాపర్టీ తనది కాదు, తన ఓనర్షిప్లో లేరు, పొజిషన్ కాదండి, తను తప్పుగా తీసుకున్నారు, సో ఆ ప్రాపర్టీ నాది అని చెప్పి ప్రూవ్ చేస్తే డెఫినెట్గా కోర్టు డిసైడ్ చేస్తుందండి. ఆంధ్రప్రదేశ్ కొడాలి నాని పోకడ చూస్తే అతనిపై జాలి పడడానికి ఏమీ లేదు, కానీ ముఖ్యమంత్రి జగన్పై జాలేస్తుంది. ఈ మధ్య హిందూ మతస్థుల భావోద్వేగాలకు విఘాతం కలిగించేటట్లుగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. అంతర్వేది పుణ్యక్షేత్రంలో దాదాపు 1 కోటి విలువ చేసే రథం తగలపెట్టారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటగిరి గ్రామంలో వినాయకుడి విగ్రహానికి ఈ మధ్య అశుద్ధం పూశారు.